సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ గ్రాఫిక్స్ ని గనక ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే సముద్రం దగ్గర అలలు సాధారణంగా ఒడ్డు వైపుకే కదా వస్తూ ఉంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ అలలు తిరిగి మళ్ళీ సముద్రంలోకి వెళ్తాయి. సో అలా వెళ్లే సమయంలో ఒక బలమైన నీటి ప్రవాహం ఏర్పడుతుంది. దాన్నే రిప్ కరెంట్ అంటారు. సో సముద్రంలో ఈ రిప్ కరెంట్ ఏర్పడటం అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది వాతావరణం కూడా. అది మనకి తెలుస్తుంది. ఏంటి ఏదో తేడాగా ఉందంటే వాళ్ళ రోజు కామ్ గా ఉండే సముద్రం ఎందుకు ఇంత అగ్రెసివ్ గా ఉగ్ర రూపం దాల్చిందనేది మనకి అర్థమవుతుంది. సో అలాంటి టైంలో అలల్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. గజ ఈతగాళ్లు సైతం ఈదలేని వేగం వాటిది. రిప్ కరెంట్ ఏర్పడింది అనడానికి ఆ ప్రాంతంలో నీరు రంగు మారటమే మొదటి నిదర్శనం. అతి వేగంతో వచ్చే రిప్ కరెంట్ ఒక్కసారిగా మీద పడిపోతుంది. సుడిగుండం కాదు, అది అంతకు మించి అన్నట్టుగా ఉంటుంది. అది అల కాదు, అలలను చీల్చుకొచ్చే ఒక రాకాసులా కనిపిస్తుంది. గంటకు 5 మైళ్ల వేగంతో దూసుకొస్తుంది ఈ రిప్ కరెంట్. అంత బలంగా సముద్రంలోకి చొచ్చుకెళ్తుంది. సో అది వెనక్కి వెళ్ళేటప్పుడు ఈ రిప్ కరెంట్ కి ఎదురెదితే కనుక మనకి రిస్క్ తప్పదు. ఎందుకంటే ఎంతగా ఎదురెదితే అది అంతలా నీళ్ల లోపలికి తీసుకెళ్లిపోతుంది. సమయం వృధా తప్ప, అలసిపోయి మునిగి ప్రాణాలు కోల్పోవడం తప్ప అంతకు మించి ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరి ఈ రిప్ కరెంట్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఉన్న చోట ఉంటేనే ప్రాణం దక్కుతుంది. ఈ రిప్ కరెంట్ ఏర్పడినప్పుడు అటు ఇటు కదలడానికో ముందుకి ఈదడానికో ప్రయత్నించకూడదు. అలాగే ఉండిపోవాలి. రిప్ కరెంట్స్ కి తలొగ్గడం ఒక్కటే ఉపాయం. సైలెంట్ గా ఉంటే మునిగినా కూడా మళ్ళీ మీరు తేలే అవకాశం ఉంటుంది. సో ఈ రిప్ కరెంట్ తో చెలగాటం అంటే మీరు ప్రాణాలతో చెలగాటం అంటే ఊపిరితిత్తులు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మెదడు పూర్తిగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. తీరంలో వరుస ప్రమాదాలకు కారణం ఈ రిప్ కరెంట్ అంటున్నారు నిపుణులు. అంటే సముద్రంలోకి లాగేసే ఒక ప్రమాదకర ప్రవాహం. రిప్ కరెంట్ కు నిన్నటి ఘటనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఒక విశాఖలోనే కాదు, పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం, మొగల్తూరు ఏరియాల్లో 19 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న సముద్ర తీరంలో ఇంటర్నల్ కరెంట్ కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు. అలల కింద సుడిగుండాలు ఏర్పడుతున్నాయని, దీనివల్ల లోతైన అగాధాలు ఏర్పడటంతోనే పర్యాటకులు మునిగిపోతున్నారని ఎక్స్పర్ట్స్ సైతం చెప్తున్నారు. సముద్ర గర్జనతో బోట్లు తిరగబడుతున్న తీరుపై ఏయూలో ఓషనోగ్రఫీ ప్రొఫెసర్లు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. స్టేబుల్గా ఉండవు, వచ్చి విరిగి పడిపోతుంటాయి. అందుకని షాలో వాటర్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. అది వచ్చినప్పుడు విరిగి పడిపోతుంది. అందే డీప్ వాటర్ ఉంటా కానీ షాలో వాటర్లో ఎక్కువ హైట్ అవుతుంది, హైట్ పెరుగుతుంది, వేవ్ లెంగ్త్ తగ్గుతుంది. వేవ్ లెంగ్త్ 100 అడుగుల లోతు ఇది ఉన్న వేవ్ ఇప్పుడు కంప్రెస్ అయ్యి ఓ 10 అడుగుల వేవ్ లెంగ్త్ తగ్గిపోయినప్పుడు హైట్ పెరుగుతుంది. అప్పుడు వేవ్ స్టీప్నెస్ ఎక్కువై పడిపోతుంది, ఇరిగి పడిపోతుంది వేవ్. అలా జరుగుతుంది. అది చాలా రఫ్ ఏరియా. వేవ్ బ్రేకింగ్ అన్నది ఆ ఏరియా రఫ్ ఏరియా అంటారు. వేవ్ ఎనర్జీ అంతా అక్కడే రిలీజ్ అవుతుంది. ఎక్కడైతే వేవ్స్ బ్రేక్ అవుతాయో అక్కడే రిలీజ్ అవుతాయి. ఈ వేవ్ బ్రేకింగ్ రీజియన్ అనేది ఈ దీని నుంచి షోర్ నుంచి ఒక 100-200 అడుగుల వరకు ఉంటుంది. దీన్ని సర్ఫ్ ఏరియా అంటారు. సర్ఫ్ జోన్ అంటారు. ఈ సర్ఫ్ జోన్ అంటే ఏరియా ఎక్కడైతే వేవ్స్ వచ్చి విరిగి పడుతుంటాయో దాన్ని సర్ఫ్ జోన్ అంటారు. ఈ వేవ్స్లో ఉన్న ఏరియా ఎనర్జీ అంతా ఈ జోన్లోనే రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ ఏమిటంటే కింద ఉన్న మట్టిని పైకి లేపేస్తుంది. కరెంట్స్ కూడా వస్తాయి ఆ వేవ్స్ వల్ల. వేవ్స్ వచ్చి ఇరిగి పడినప్పుడు ఆ ఎనర్జీ 2 విధాలుగా అది ఎక్స్పెండ్ అవుతుంది. ఒకటి ఏంటంటే కింద ఉన్న మట్టిని పైకి లేపుతుంది. కరెంట్ జనరేట్ అయ్యి కోస్ట్కి ప్యారలల్గా కరెంట్ వెళ్ళిపోతుంది. ఈ కరెంట్స్ అపోజింగ్ కరెంట్స్ వచ్చినప్పుడు రిప్ కరెంట్స్ అన్నది, ఈ రిప్ కరెంటు సడన్గా జెట్ లాగా సముద్రం లోపలికి వెళ్ళిపోతుంది. ఈ రిప్ కరెంట్లో తగులుకుంటే మనిషి గమ్మని లోపలికి లాగేస్తుంది. వాళ్ళు ఎంత బాగా స్విమ్మింగ్ తెలిసిన వాళ్ళైనా కానీ ఆ రిప్ కరెంట్లు తెలుసుకుంటే రాలేరు. అందుకని రిప్ కరెంట్స్కి ఆపోజిట్గా ఎప్పుడు స్విమ్మింగ్ చేయకూడదు. ఆంధ్ర యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం విశాఖ తీరంలో ఏడాదిలో దాదాపు 4 నెలల పాటు సముద్రంలోకి రాగేసే ఈ ప్రమాదకర ప్రవాహాలు రిప్ కరెంట్స్ ఏర్పడే అవకాశం ఉందని తేలింది. అందుకే సముద్రం ప్రశాంతంగా కనిపించిన క్షణాల్లోనే లోపలికి లాగేసే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి రిప్ కరెంట్స్ ఏడాదిలో 122 రోజులు సముద్రంలో సంభవిస్తాయని తేలింది. అంటే దాదాపు ప్రతి 3 రోజులకు ఒక రోజు సముద్రంలోకి లాగేసే బలమైన ప్రవాహాలు ఏర్పడే పరిస్థితి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.